అందరికీ నమస్కారం. దేశభక్తి విషయంలో ప్రజలంతా ఏకమైనప్పుడు ఏ ఒక్కడైనా సరే తేడాగానే బిహేవ్ చేస్తే వాడిని ఆ దేశమే చంపి అవతలేసింది. కానీ భారతదేశంలో మాత్రం అలా చంపరు. వాడు తప్పు చేశాడరా అంటారు, వాడు ఏదైనా విందుకు పిలిస్తే పోరు, అదేవిధంగా వాళ్ళు ఏదైనా శుభకార్యం అంటే అవసరం లేదురా అంటారు. అదే నా దేశం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను? కావ్య పాప ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ హెడ్. ఇంగ్లాండ్లో ది 100 లీగ్ అని ఒకటి జరిగింది, ఓకేనా? అది కూడా ఒక రకంగా ఐపీఎల్ లాంటిది. అందులో వాళ్ళ యొక్క కోచ్ డానియల్ వెట్టోరీ, న్యూజిలాండ్ అతను ఆక్షన్లో ఈ అబ్రార్ అని ఒకడు ఉన్నాడు యాదవ, ఇట్టా బిల్డప్ ఎత్తాడు నౌట్ అవగానే. వాడు ఆ పాకిస్తాన్ వాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. ఆ యదవని వీళ్ళ ఆక్షన్లో కొనుగోలు చేశారు. అది తెలిసి తెలియగానే జనాలైతే బుద్ధుందా సిగ్గుందా, అసలు ఏం చేస్తారు మీరు, డబ్బుల కోసం పెంట తింటారా? 2008లో ముంబై పేలుడు జరిగిన తర్వాత అప్పటి నుంచి పాకిస్తాన్ ప్లేయర్ అంటేనే ఇండియా బయట అన్నట్టు పెట్టారా లేదా? ఒకవేళ వచ్చి వాడు ఇక్కడ ఆడితే పాకిస్తాన్ టీం తరఫున ఆడాలి తప్ప ఇండియాలో ఎవరి తరఫున కాదు కదా, అది తెలీదా అని గట్టి క్లాస్ దిగారు. ఇక అప్పుడు డానియల్ కోచ్ ఏమన్నాడు, లేదు మాకు ఆస్ట్రేలియాలో కూడా చెప్పినారు, అబ్రార్ వాడు మంచి బౌలర్ అని, పవర్ ప్లేలో మిడ్లో రిమైనింగ్ వాటి కూడా మంచిగా బౌలింగ్ చేస్తాడు అన్నారు, అందుకే వాడిని తీసుకున్నాం. అండ్ ఒకవేళ మొన్నవారం ఇవిడు ఉన్నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, వాడేమన్నాడు ఇంక చాలా ఆటలు ఉన్నాయాడా, వాడికి కూడా పర్మిషన్ ఇచ్చాడు అప్పుడే అని చెప్పేస్తున్నాడు. ఇక దాంతో సరే వాడిగా తారీఖుని తీసుకుంటాను, ఆ తారీఖు కూడా పాకిస్తాన్ వాడు. అరే పిచ్చోన పట్టిందారా నీకంటే, సరే వాడికంటే తెలియదు, నీకేం తెలియదు కావ్య, ఫారెన్లో ఎంబీఏ చేసి వచ్చింది, బీకామ్. నేను బీకామ్ నోరు తక్కువ చేయట్లేదు బాబు, జస్ట్ మామూలుగా అంటున్నాను. ఇప్పుడు ఆమె బీకామ్ చదివింది, ఆ తర్వాత ఎంబీఏ చేసింది ఫారెన్లో. మొన్న ఏదో సినిమాలో చూసా, ఏంటి అంతా కామ్గా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మాస్టర్ అంటాడు, రఘుబాబు ఎవరు కింద నరేష్ స్టూడెంట్స్లో, మేము బీకామ్గా సార్ అందుకే కామ్గా ఉన్నాం సార్ అంటాడు. అలా ఇప్పుడు కావ్య అలాగే కామ్గా ఉంది, ఏ విషయం చవట్లా. ఈ ఈరోజు సునీల్ గవాస్కర్ వచ్చాడు. మనం ఒక్క పాకిస్తాన్ ఆటగాడిని అయినా సరే కొనుగోలు చేస్తే వాడిని ఏకంగా 2,34,00,000 కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చూసిన తర్వాత పాకిస్తాన్ యాదవులు ఏమంటారు తెలుసా, మాజీ క్రికెటర్లు, మా వాళ్ళంత గొప్ప మగాళ్ళు ఇండియాలో లేరు కదా, అందుకే మా వాడిని సెలెక్ట్ చేసుకున్నావు కదా, కొనుక్కున్నావు కదా, ఓకే ఆడిపించుకో వాడి చేత, ఆడుకో వాడి చేత, నీ వెనక 26 కోట్ల మంది పాకిస్తానీలు సపోర్ట్ ఉన్నారు అంటాడు. ఏందా దరిద్రం అసలు. ఇంక సునీల్ గవాస్కర్ ఏమన్నాడు, ఒక్క పాకిస్తాన్ ఆటగాడిని మనం ఆడించిన, వాడిని మనం కొన్నా, వాడికి కొంత డబ్బు వెళ్ళింది, మనం ఇస్తాం, ఆ డబ్బులో కొంత వాటా ప్రభుత్వం ట్యాక్స్గా వెళ్ళింది. ఆ ట్యాక్స్ని దేనికి ఖర్చు పెడతారు వాళ్ళు? టెర్రరిస్టులకి, పాకిస్తాన్ సైన్యానికి, మన మీద బాంబులు వేయడానికి. అంటే మనం ఆటగాడిని వాడిని కొనుగోలు చేసి వాడికి ఇచ్చిన డబ్బులతో మరలా పాకిస్తాన్ దేశానికి మందుగుండు కూడా మనకు డబ్బులు ఇచ్చినట్టు వాడు అవి కొనుక్కొని మళ్ళీ మన మీద బాంబులు వేస్తాడు. ఏంటి దరిద్రం అని చెప్పేసి సునీల్ గవాస్కర్ అన్నాడు. మరి వాళ్ళు అన్నారో తెలియదు, ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నారు. మేము ఎస్ఆర్హెచ్కి ఆడాలంటే మీరు ది 100 లీగ్లో అక్కడ పాకిస్తాన్ ఆటగాళ్ళు కొన్నారు కదా, వాళ్ళని పక్కన పెట్టాలి, లేదంటే మేము ఆడాలని అన్నారట. ఈలోపు మన కోల్కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్ బౌలరా బ్యాట్స్మెన్ నాకు తెలియదు, ముజిఫర్ ఎవరో ఉన్నారు, దెబ్బతను పక్కన పెట్టారు. కారణం బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా ర్యాలీలు ఇవన్నీ చేస్తుంటే కోల్కతా నైట్ రైడర్స్ ఏమో బంగ్లాదేశ్ బౌలర్ను బ్యాట్స్మెన్ తీసుకునేసరికి మన వాళ్ళు గట్టి ఇచ్చిన స్ట్రోక్కి దెబ్బకు వాడిని పక్కన పెట్టేశారు. అక్కడ పక్కన పెట్టి మళ్ళీ ఇక్కడ ఏంటంటే బీసీసీఐ క్లారిటీ ఇచ్చాడు, భారతదేశంలో ఆడే వాటికి సంబంధించి పాకిస్తాన్ వాళ్ళని కొనుగోలు చేయడం మేము తప్పన్నా వద్దన్నాం, అది రూల్స్కి విరుద్ధం. కానీ ఎక్కడో బయట దేశంలో జరిగే వాటికి వాళ్ళు కొనుక్కోబడి మా సంబంధం లేదు పాకిస్తాన్ విషయంలో అన్నాడు. అంటే కావ్య చేస్తే కరెక్ట్ అని ఒప్పేసుకున్నాడు బీసీసీఐ వాడు. ఇక ఈ మూమెంట్లో డెక్కన్ ఛార్జెస్ మొన్నటి వరకు ఉంది కదా, అది తెర మీదకి వస్తుంది. నెటిజన్లు ఏ రకంగా ఎస్ఆర్హెచ్కి వ్యతిరేకంగా మారారంటే బాయ్కట్ ఎస్ఆర్హెచ్ అంటూ ఏకంగా ఎస్ఆర్హెచ్ స్పాన్సర్లు ఉన్నటువంటి 12 బ్రాండ్లు విత్డ్రా అయిపోయినాయి, వెనక్కి వెళ్ళిపోయినాయి. వద్దురా బాబు మేము ఉన్నారా బాబు అని ఎస్ఆర్హెచ్కి వచ్చేసి అన్ఫాలో కొడుతున్నారు. ఆ ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ లీడ్స్ అనేది ఉంది, 100 లీగ్లు ఆడేది, దానికి సంబంధించి మొన్న అకౌంట్ ఆల్మోస్ట్ ఆఫ్ అయి కూర్చుంది, మళ్ళీ రికవరీ చేసుకున్నారు. ఎంతగా మైలేజ్కి పోయిందంటే వీళ్ళది అడ్డంగా పరుగు పోయింది.
ఆల్మోస్ట్ రేపు ఐపీఎల్ మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఆడే మ్యాచ్లు స్టేడియం అంతా ఖాళీగా ఉంటుందని కూడా అనిపిస్తూ ఉంది. ఏం లాభం అండి ఫారిన్లో ఎంబీఏలు చదువుకొని వచ్చి, ఏం లాభం అండి అనకూడదు కానీ కోట్ల వేస్తారు వెనకాల ఉండి కూడా. బుద్ధి బుర్ర జ్ఞానం ఉండాల్సిన అవసరంలా. దేశభక్తి అండి కావాల్సింది. ప్రపంచమంతానేమో ఇండియా గొప్పది అంటే ఇండియాలో ఉన్న కొంతమంది ఫాల్తు వాళ్ళు పనికి వాళ్ళు మాత్రం వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా సరే చేస్తారన్నమాట. మత పిచ్చితో ఒక వర్గం, డబ్బు పిస్తూ ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు అర్థమైందా? ఎస్ఆర్హెచ్ని బాయ్కట్ అని ఎందుకు అంటున్నారు, అండ్ రేపు ఎస్ఆర్హెచ్ ఉండిద్దని డౌట్ అని ఎందుకు అంటున్నారు, అండ్ కొత్తగా డెక్కన్ చార్జెస్ మరగొచ్చిందని ఎందుకు అంటున్నారు. బీసీ ఎవడు వాంటెడ్గా కావాలని వీళ్ళకి అవకాశం ఇచ్చాడు, దీనిని వీళ్ళు ఓ రకంగా దుర్వినియోగం చేసుకున్నారు. బీసీ ఎవడు ఏమన్నారు, పాకిస్తాన్ తీసుకోలేదు మీ ఇష్టం అన్నాడు. అలా అని చెప్పేసి ఎక్కడ ఎవరు తీసుకోలేదు ఇంతవరకు. బట్ ఇప్పుడు కావ్య తీసుకుంటుంది. అదేంటే నా డబ్బు నా ఇష్టం, నేను డబ్బు పెట్టి ఆడిస్తున్నప్పుడు నేను గెలవాలి కదా అన్నప్పుడు నేను మంచి మంచి ఆటగాళ్ళని కొనుక్కుంటా అని ఇలా అందరూ అంటున్నారు. బట్ ఆమె కామ్గా ఉంది, ఇంకా ఏమన్నా. వీడియో క్లోజ్ చేస్తున్నాం. మీకు అర్థమైంది కదా. ఇప్పటికైనా కానీ ఏ దేశంలో ఉన్నాడైనా కానీ ఆ దేశం కోసం ఆలోచించాలి ముందు. మన దగ్గరలో మాత్రం ఎంత ఎదవలంటే ఆడామగానే తేడా లేకుండా, ఒకళ్ళేమో మతం కోసం, ఒకడేమో వాడి కులం కోసం, ఒకడేమో వాడి జాతి కోసం, ఒకడేమో వాడి ప్రాంతం కోసం, ఇట్లాంటి వాళ్ళు డబ్బు కోసం. ఏం బతుకులు రా బాబు. మన ఇండియాలో మాత్రమే సాధ్యం రా నాయన ఇటువంటివన్నీ. వేరే దేశం తీసుకొని లోపలేస్తారు.